ఉన్నత విద్యావంతుడు, ప్రముఖ ఆర్థికవేత్త, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించి వృద్ధి పథంలో నడిపి ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందిన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి కన్నుమూశారు. దాదాపు 33 ఏళ్ల పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన మన్మోహన్ ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ అత్యంత కీలక సమయాల్లో సభకు హాజరై అందరిలోనూ స్ఫూర్తి నింపారు. దేశ ఆర్థిక రంగానికి మన్మోహన్ వేసిన బలమైన పునాదులు ఆయనను ఎన్నటికీ గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆర్థిక మంత్రిగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్లో గ్లోబలైజేషన్ సంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. అలాగే దివంగత ప్రధాని పివి నరసింహారావు నేతృత్వంలోని ఆర్థిక సంస్కరణలను మన్మోహన్ పట్టాలెక్కించారు. ఆ తర్వాత కాలంలో 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ఊహించని విధంగా విజయం సాధించడంతో పగ్గాలను మన్మోహన్కు అప్పగించారు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా కొనసాగారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన మన్మోహన్ 1991 అక్టోబర్ 1 నుంచి 2019 జూన్ 14 వరకు అస్సోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2019 ఆగస్టు 20న రాజస్థాన్ నుంచి మళ్లీ రాజ్యసభకు ఎన్నికై ఈ ఏడాది ఏప్రిల్ 3 వరకు కొనసాగారు. ఇంత గొప్ప రాజకీయ అనుభవం కలిగిన డాక్టర్ మన్మోహన్ సింగ్ తీవ్ర అస్వస్థతతో గురువారం డిసెంబర్ 26వ తేదీ రోజు సాయంత్రం ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన మన్మోహన్ సింగ్కు ఐసీయూలో చికిత్స అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్ ఇంట్లో అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడంతో రాత్రి 8:06 హుటాహుటిన ఎయిమ్స్లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు. అయితే మన్మోహన్ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో రాత్రి 9:51 మన్మోహన్ కన్నుమూసినట్లు ఎయిమ్స్ ప్రకటించింది. మన్మోహన్ సింగ్ మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్కు చేరుకున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తదితర నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో శుక్రవారం డిసెంబర్ 27వ తేదీన బెళగావిలో జరగాల్సిన కాంగ్రెస్ ర్యాలీని అధిష్ఠానం రద్దు చేసింది. మన్మోహన్ సింగ్ మరణ వార్త విని కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి తిరిగి చేరుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ ఢిల్లీకి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ మరణంపై పలువురు నేతలు ట్విట్టర్ వేదిక కూడా స్పందిస్తూ ప్రగాఢంగా సంతాపం ప్రకటిస్తున్నారు. 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ కూడా ఒకరు. 1991 నుంచి 1996 వరకు పివి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా సేవలందించారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా మన్మోహన్కు పేరుంది. 1991 అక్టోబర్లో తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ 5 సార్లు అస్సోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆ సమయంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ వంటి అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. ప్రపంచానికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఓపెన్ చేశారు. యూపీఐ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో ఆర్థిక పరంగా భారత్ నుంచి విజయాలు సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారునిగా
ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారునిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళికా సంఘం చైర్మన్గా, ఆర్బీఐ గవర్నర్గా, ప్రధాని సలహాదారునిగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి ఎన్నో కీలక బాధ్యతలను మన్మోహన్ సింగ్ నిర్వహించి భారతదేశ ఆర్థికాభివృద్ధిలో తనదైన సంతకం చేశారు. ఇంతటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.